హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. సో ఇక్కడ చూస్తున్నారా, కశ్వి వాళ్ళ మామ వచ్చేసి చిన్న స్మాల్ ఏరోప్లేన్ ఎలా తయారు చేయాలి, మనం ఎలా సిమ్యులేట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు నేర్పిస్తున్నారు. ఇది వచ్చేసి గేర్ బోట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. ఇది విత్ ఇన్ ద అబర్ట్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ షోలోనే. సో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనేది ఏం లేదు. దే విల్ ఓపెన్ స్కూలింగ్ ఫర్ ఆల్ ద పీపుల్ అనమాట. ఆల్ లైక్ వితౌట్ ఎనీ ఏజెస్. సో స్మాల్ కిడ్స్ నుంచి లైక్ 5 years నుంచి కూడా వీళ్ళు అలౌ చేస్తారనమాట. సో వీళ్ళకి ఒక పేపర్ ఎన్రోల్మెంట్ ఉంటుంది. లైక్ మనము ఒకటి ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత దే అలౌ ఇన్ టు డూ దిస్ సిమ్యులేషన్ అండ్ ఆల్. బేసిక్గా నాకు బాగా గుర్తుంది, నేను బీటెక్ ఇంజనీరింగ్ స్టార్ట్ అయినప్పుడు మనం అందరము అంతే కదా, ఇంజనీరింగ్ వరకు కూడా సిమ్యులేషన్ అంటే ఏంటి తెలీదు. కెపాసిటర్స్, కండక్టర్స్, రెసిస్టర్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి, చిన్న పిల్లలకే వీళ్ళు సిమ్యులేషన్ ఎలా తయారు చేయాలి, 2 కండక్టర్స్ కానీ రెసిస్టర్స్ కానీ ఎలా అటాచ్ చేయాలి, సో ఈ సిమ్యులేషన్ ఎలా చేయాలనేది అంత బాగా నేర్పిస్తున్నారో. సో నాకు అదైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. బికాస్ మన దగ్గర ఏంటంటే మనము కొంచెం పెద్ద అయ్యి లైక్ సర్టెన్ ఏజ్ వచ్చే వరకు కూడా మనకి ఇలాంటివన్నీ నేర్పించరు. లైక్ ఫ్రమ్ ద స్క్రాచ్ అన్నీ నేర్చుకున్నాకే మనం స్కూలింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. లైక్ స్కూలింగ్ కాదు, కాలేజ్ యాక్చువల్లీ. సో ఇక్కడైతే స్కూలింగ్లోనే వీళ్ళు ఇవన్నీ నేర్పిస్తున్నారు అని నాకు చాలా బాగుంది. మేబీ ఇండియాలో కూడా ఉంటాయి. నాకైతే ఇప్పటివరకు ఏం తెలియదు. మేబీ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అలాగే బీటెక్ వరకు కూడా సిమ్యులేషన్ అంటే ఏంటో తెలీదు. ఇలాంటిది ఒక సిమ్యులేషన్, మదర్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి కెపాసిటర్స్, రెసిస్టర్స్, ఇండక్టర్స్ మనము సిమ్యులేట్ చేసి వాటిని కనెక్ట్ చేసి ఒక పవర్ జనరేట్ చేసి డయోడ్స్ని ప్లేస్ చేసి మనము పవర్ ఉంటుంది కదా మనకి పవర్ సింబల్, అవి నాకు గుర్తు రావట్లేదేమో. లైక్ ఇప్పుడు మనం వేరే ఫీల్డ్కి వచ్చేసాం కదా, అఫ్కోర్స్ అలానే కాదు. సో అవన్నీ చేసేవాళ్ళం. మేబీ ఎంతమందికి గుర్తుందో నాకు అయితే కామెంట్ చేయండి. లైక్ బీటెక్ వరకు ఈ సిమ్యులేషన్ గురించి తెలియకుండా బీటెక్లో స్టార్ట్ చేసిన వాళ్ళు మన ఈడీసీ ల్యాబ్లో ఎస్పెషల్లీ ఎంతమంది ఉన్నారో కామెంట్ అయితే చేయండి. మీ అందరికీ ఆ స్వీట్ మెమరీస్ గుర్తుంటే. థ్యాంక్ యూ ఆల్. ఇంటర్నేషనల్ ఏవియేషన్ షోలో అయితే చాలా వీడియోస్ తీశాను. మా పాపని లైక్ వి ఎంకరేజ్డ్ అ లాట్ హర్. ఐ విల్ పోస్ట్